కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో లేవనెత్తినందుకే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు ఆరోపించారు. తన చేతిలో ఓడిపోయిన వ్యక్తులను వైసీపీ జాయిన్ చేసుకుందని చిట్టిబాబు అన్నారు. అవమానం తట్టుకోలేక వైసీపీ పార్టీని వీడి బయటకు రావడం జరిగిందని ఆయన వివరించారు. పి గన్నవరం నియోజకవర్గానికి సీఎం జగన్ వచ్చిన ప్రతిసారి వందల కోట్ల హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చలేదని అన్నారు. ఆయన 2004లో టికెట్ కూడా ట్రై చేయడం జరిగింది. ఆ రోజు 18 మంది పోటీ పడటం, తర్వాత 2009లో కూడా టికెట్ ట్రై చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారు స్థాపించినప్పుడు మొట్టమొదటిగా కుడుపూడి సిద్ధాబాయి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో సీట్ ఇచ్చిన అత్యధిక మెజార్టీతోటి పులపర్తి నారాయణమూర్తిని నెగ్గటం, మేము 13,500 ఓడిపోవడం కూడా జరిగింది. అప్పటి నుంచి పార్టీ జెండా మోస్తూ పార్టీకి అంకితభావంతో పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరలా 2019లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం, 2019లో 22,000 మెజార్టీతోటి నేను ఘన విజయం సాధించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని పార్టీలని సమానంగా చూస్తూ, అందరి వ్యక్తుల్ని సమానంగా చూస్తూ పి గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిలో నా వంతు నేను పూర్తి సహాయ సహకారాలు అందించి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో శ్రమపడి చేయడం జరిగింది. కోవిడ్ కారణంగా కొన్ని చేయలేకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ జై కాంగ్రెస్, 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 జై కాంగ్రెస్.